మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి దంపతులు బోరుబావిలో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంజనేయులు అనే యువకుడు తమ కూతురితో సన్నిహితంగా ఉండడం ఇష్టం లేని వెంకటనారాయణ రమణమ్మలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. పదమూడున ఇందిరమ్మ కాలనీలోని ఆంజనేయులు అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. విచారణలో వెంకటనారాయణ రమణమ్మలు సంచలన విషయాలను ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆంజనేయులను హత్య చేసి గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి నీటి బోరులో పడేసినట్లు నిందితులు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కాంతారావు ఫోన్ లైన్లో అందిస్తారు. కాంతారావు, చెప్పండి, నిందితుల మీద ఇదివరకు ఏమైనా కేసులున్నాయా? మార్కాపురం జిల్లాకి వచ్చేసి అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకైతే గురైనట్లయితే తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు ఇలాంటి వారిపైన ఎలాంటి కేసులు అయితే లేవు. అయితే ఈ ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉందని తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ నెల 13 ఎర్రగొండపాలెంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆంజనేయులని కనిపించకుండా పోవడం కుటుంబ సభ్యులు పోలీసులకి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆంజనేయులను స్థానికంగా విచారణ చేపట్టడం అయితే జరిగింది. అయితే ఆంజనేయులు స్థానికంగా ఓ యువతతో సన్నిహితంగా ఉండటం వివాదానికి దారితీసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వెంకటనారాయణ రమణమ్మలపై అనుమానం రావడంతో పోలీసులు విచారించగా ఈ సంచలన విషయాలను అయితే వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆంజనేయులను పథకం ప్రకారమే ముందుగానే పథకం వేసుకుని హత్య చేసి గొడ్డలతో మృతదేహాన్ని ముక్కలుగా నరికి సమీపంలో ఉన్న పంట పొలాల్లో ఏదైతే బోరుబావి ఉందో ఆ బోరుబావిలో పడవేసినట్లయితే పోలీసు విచారణలు అయితే తేలిన పరిస్థితి ఉంది. అయితే ఈ హత్యకు తమ కూతురుతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటమే కారణమని తెలుస్తుంది. అయితే ఈ హత్యకు గత నెల రోజుల నుంచి అయితే ఆంజనేయులతో ఫాలో అప్ అవుతూ ఇది పథకం ప్రకారమే చేసినట్లయితే అయితే పోలీసులు విచారణలు అయితే తేలిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంఘటన స్థానికంగా ఎర్రగొండపాలెంలోని ఇది కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయంపై పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ ఆధారాలను సేకరించి ఈ యువతి తల్లిదండ్రులను అరెస్ట్ చేసి వారి ద్వారా ఎవిడెన్స్ రాబట్టడం జరిగింది. అయితే ఒక యువకుడిని ఈ విధంగా ముక్కలుగా నరికి నీటి బోరుబావిలో పడవేసి చంపడం అనేది స్థానికంగా అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ కాంతారావు.